ధ్యానం మనకు ఏమిస్తుంది? ధ్యానం వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. మనందరం ధ్యానం వల్ల చాలా లాభాలను వింటూ ఉంటాం. అవేంటంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయని, ధ్యానం అనేది సకలాన్ని ఇచ్చేది. అంటే మనకి మనతో మనల్ని దగ్గర చేసేది. అయితే ఇప్పుడు దాదాపు చాలామంది డాక్టర్లు కూడా ఓవర్ స్ట్రెస్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ మెడిటేషన్ ఇట్లాంటివన్నీ చేయండి, లేదా యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి ఒక ప్రశ్న రావచ్చు, కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు ఎలా తగ్గుతాయి? మందు వేసుకోకుండా మన వ్యాధి అనేది నయమవుతుందా? ధ్యానం చేయమంటున్నారు, ధ్యానం చేస్తే ఇవన్నీ జరుగుతాయా అనే ప్రశ్న చాలామందికి, మనందరికీ కూడా ఉంటూ ఉంటుంది. ఇలా ఎన్నో తర్కాలు మనం చేస్తూ ఉంటాం. అయితే డాక్టర్లు కూడా ధ్యానం చేయమంటున్నారు కదా. అంటే దానివల్ల ఏమవుతుందంటే ధ్యానం వల్ల మానసిక ఆందోళన, టెన్షన్ తగ్గుతాయి అంటున్నారు కాబట్టి, అంటే ఏంటి దానికి మీనింగ్? ఇది మెయిన్ పాయింట్. మానసిక ఆందోళన, టెన్షన్ అన్నీ ధ్యానం వల్ల తగ్గుతాయి, చేసుకోండి అంటారు. అంటే ఈ ఎన్నో రోగాలకు మన మానసికంగా ఉండే ఆందోళనలు, టెన్షన్లే కారణం. అయితే అవి తగ్గిపోతే ఏమవుతుంది? రోగాలు అనేవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి డాక్టర్లు ఏం చెప్తారంటే టెన్షన్ తగ్గించుకోండి, ఆలోచన తగ్గించుకోండి అని చెప్తారు. ఈ టెన్షన్, ఆలోచన తగ్గించుకోవడానికి మనము ఏదైనా ఒక సాధన చేయాలి. ప్రాణాయామం చేస్తామా, ధ్యానం చేస్తామా, అలాగే యోగాసనాలు, ఈ యోగము ఇలాంటివన్నీ ఏమన్నా మనము మన కోసం మనం కేటాయించుకుంటూ ఆలోచన తగ్గించుకోవడం కోసంగా, మనకి మనం దగ్గర అవడం కోసంగా ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇది మనకి రోగాలు ఎలా తగ్గుతాయి అనే దానికి ఉదాహరణ. అయితే ఇంకొకటి ఏంటంటే ధ్యానం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. అంటే మన పనులన్నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నిద్ర మేలుకున్నది మొదలు మళ్ళీ పడుకునేదాకా రోజంతా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? బయట ఉన్న వాటిని చూస్తాం, వింటాం, మన పనులు మనం చేస్తూ ఉంటాము. ఇలా మనము కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా బయట నుంచి అన్నిటినీ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటాం. లేదంటే మన వాళ్ళతో చక్కగా మనము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటాం. అంతా బాగానే ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా మనకి ఆలోచనలు ఎక్కువ చేసేవిగా ఉంటాయి. మనము టెన్షన్స్ కానీ, బయట మనకి ఉండే పనుల వల్ల కానీ టెన్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఏం చెప్తున్నారంటే మీరు బయట అంటే మన బాధ్యతను నిర్వర్తించినంత వరకు నిర్వర్తించి ఆ తర్వాత ఉన్న టైంని మీకోసం మీరు కేటాయించుకోండి అని చెప్తున్నారు. అంటే బయట మన బాధ్యతలను నిర్వర్తించాక మనతో మనం ఉండడం అనేది నేర్చుకోవాలి. అయితే మనతో మనం ఎప్పుడు ఉంటున్నాం, మనల్ని మనం ఎప్పుడు చూసుకుంటున్నాం, మనం ఇలా ఉంటున్నాము, ఎలా ఉండాలి, ఇలా చేయాలనే ఆలోచనని మనం ఎప్పుడు చేస్తున్నాము అంటే ఎప్పటికీ చేయటం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ధ్యానం చేయటం వల్ల మనము కనీసం రోజుకు ఒక అరగంట అయినా సరే మనతో మనం ఉంటాం. అంటే మన ఆలోచనలతోటి, మన భావాలతోటి, మన టెన్షన్స్, మనము ఎక్కువగా ఉండే పరిస్థితులు అంటే బాధలతోటి కానీ ఏవైనా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మన ఆలోచనలు మనం గమనిస్తూ ఉంటాము. అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేయకూడదు అనేది మనకై మనము ఆలోచించుకుంటూ, సంకల్పం చేసుకుంటూ ధ్యానానికి కూర్చుంటాం. ధ్యానానికి ఎందుకు కూర్చుంటామంటే ఆలోచనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనే ఒక సంకల్పంతో కూర్చుంటాం. కాబట్టి ధ్యానానికి కూర్చున్నప్పుడు అది నెమ్మదిగా ధ్యానం సాధన చేసే కొద్ది అలవాటుగా మారి మనకి ఆలోచన రహిత స్థితి, టెన్షన్స్ లేని స్థితి అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకి మనం చేసే పనిలో ఆదుర్ద, టెన్షన్ లేకుండా, అలాగే పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనము ఎక్కువగా ఎమోషన్ ఫీల్ అవ్వకుండా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చక్కగా మనం బాధ్యత నిర్వర్తించాలనేవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. అదే మనకి ధ్యానం వలన వచ్చే జ్ఞానము. అంతేకాకుండా ధ్యానం చేస్తే పరిపూర్ణమైన విశ్రాంతి వస్తుంది. అంటే మనము మనసు పరంగా, శరీరపరంగా ఎంతో శాంతిని పొందుతాము. అంటే టెన్షన్స్ లేకుండా హాయిగా ఉంటాము. అంటే ధ్యానం అంటే ఏంటంటే అసలు పరిపూర్ణమైన మౌనం అంటారు. అంటే మనం ధ్యానం సాధన చేయగా మనలో ఏమవుతుందంటే ఒక విధమైన ప్రశాంతత, ఒక విధమైన సైలెంట్, ఒక విధమైన
మౌనంగా ఉండడం అనేది మనము కొంతకాలానికి అలవాటు చేసుకుంటాం. ఏ మౌనం అది? మన ఆలోచనల పట్ల మౌనంగా ఉంటాం. బాగా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇలా ఆలోచించకూడదు, మంచిగా ఉండాలి అంటే ఆలోచన తగ్గించుకోవాలని చెప్పేసి మనం ఆలోచన లేని స్థితికి వస్తాం. ఒక పని చేస్తూ టెన్షన్ పడ్డామనుకోండి, ఇలా టెన్షన్ పడకూడదు, దీనివల్ల నాకు అనారోగ్యం తప్ప పని సజావుగా సాగదు, కాబట్టి పనిలో నేను పూర్తిగా శ్రద్ధగా చెయ్యాలి, 100% ఆ పనిని పర్ఫెక్ట్గా చేయాలంటే టెన్షన్ లేకుండా చక్కగా చేయాలి. కాబట్టి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఆ పనిని చేయడం మొదలు పెడతాం. అందువల్ల మనకి ధ్యానము చేయడం వలన మనకి పరిపూర్ణమైన పర్ఫెక్ట్నెస్ అంటే పరిపూర్ణంగా పని చేయడము, ఒక పనిని శ్రద్ధగా చేయడము అనేది వస్తుంది. ఇంతే కాకుండా మనకి ఇంకా చాలా చాలా లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ 3 లాభాలు మనకి జీవితానికి అవసరమైనవి కాబట్టి, ధ్యాన సాధన వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చక్కగా రోజుకు ఒక అరగంట మీకు కుదిరిన సమయంలో మీకై మీరు సమయాన్ని కేటాయించుకుంటూ ధ్యాన సాధన చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.